మనం అష్టలక్ష్మి ఆలయానికి వచ్చేసామండి. గుడిలో ఆవరణలోకి ఎంటర్ అవ్వగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవార్లను చూస్తే మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూద్దాం పదండి. మనం ఆర్కేహెచ్ కాలనీలో ఉన్న అష్టలక్ష్మి దేవాలయానికి వచ్చామండి. ఈ మధ్య మనం ఎవరం బయటికి వెళ్ళడం లేదు కదా. ఇదివరకంటే చక్కగా గురువారాలు, శుక్రవారాలు, శనివారాలు గుళ్ళకు వెళ్ళి చక్కగా దేవుళ్ళని దర్శించుకొని వచ్చేవాళ్ళము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేకున్న పరిస్థితి. అందుకని నేను వెళ్ళాను, మీకు ఈరోజు చూపిద్దాము అనేసి. ఇది జమ్మి చెట్టు అన్నమాట. జమ్మి చెట్టు కింద నాగదేవతలు ప్రతిష్ఠించబడి ఉన్నారు. నాగదేవతలకు ప్రదక్షిణం చేసుకొని మనం ఆలయంలోనికి ప్రవేశిద్దాము. ఇలాగా మీ అందరికీ చూపించాలని నేను ఫస్ట్ ధర్మకర్త గారిని అడిగినప్పుడు వెంటనే ఒప్పుకున్నారండి. అక్కడ పంతులు గారు అందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మనకి గుడిని దగ్గరుండి చూపించారు. గుడి గురించి, విశిష్టత గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు కూడా గుడి చాలా నచ్చుతుంది. అమ్మవారిని దర్శించుకోండి, మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి. పూజారి గారు మనకి ఇంకా గుడి గురించి, విశిష్టత గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూస్తూ ఉండండి. ఆలయంలోకి ప్రవేశించామండి. ధ్వజస్తంభాన్ని చూశారు కదా. ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది. మహావిష్ణువుని చూసారా, ఎంత బాగుందో ప్రతిమ. ఈ గుడి ఇంకా కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్స్లో ఉంది కదా. ఇటు సైడ్ వెళ్తే శివుని ఆలయం ఉంది. ఇది అష్టలక్ష్మి దేవస్థానము. మన ఆర్కేష్ కాలనీలో ఉన్నటువంటి దేవస్థానము. ఇది 14 ఇయర్స్ అయింది దీన్ని స్థాపించి. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి 3, 4 ఉన్నాయి అష్టలక్ష్మి దేవస్థానం. దాంట్లో ఇంత పెద్ద విగ్రహాలు ఉన్నది ఇక్కడే. దీని విశిష్టత ఏంటంటే ఇక్కడ లక్ష్మీదేవి, ఆదినారాయణ స్వామి, ఆదిలక్ష్మి, విష్ణుమూర్తి అండ్ మన శివుడు, బ్రహ్మ ముగ్గురు ఉంటారనమాట. త్రిమూర్తులు ఉన్నట్టు అనమాట. ఎట్లా అంటే నారాయణ స్వామి, శివుడు ప్లస్ సరస్వతీదేవి ఉన్నారు మన దగ్గర. సరస్వతీదేవి అంటే పార్ట్ ఆఫ్ బ్రహ్మ కాబట్టి సరస్వతీదేవి, త్రిమూర్తులు ఉన్నట్టే. మనకి ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎక్కడ కానీ ఈ జమ్మి చెట్టు లేదు, మన దగ్గరనే ఉంది అనమాట. జమ్మి చెట్టు ముందున్నది జమ్మి చెట్టు. దీని విశిష్టత ఇది. మనకు ఈ టెంపుల్కి వచ్చేసి స్వామివారిని వేడుకుంటే మనం అనుకున్నది జరుగుతుంది అని ఇక్కడ నానుడి ఉందన్నమాట. జై శ్రీమన్నారాయణ. ముందుగా పార్వతీ తనయ విఘ్నేశ్వరునికి దర్శించుకొని మనం గుడిలోనికి వెళ్దాము. విఘ్నేశ్వరుడు అందరికీ శుభాలను కలిగించాలని కోరుకుందాము. సరస్వతీ మాత పిల్లలందరికీ విద్యాబుద్ధులు ప్రసాదించాలని కోరుకుందాము. ఇప్పుడు మనం పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నాము. ఆంజనేయ స్వామి మనందరికీ ధైర్యాన్ని నింపాలి అని, మనందరినీ ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుందాము. చూడండి ప్రతిమ ఎంత బాగుందో. పంచముఖ ఆంజనేయ స్వామి. ఆలయంలోనికి ప్రవేశించే ముందుగా గరుత్మంతుడిని దర్శించుకొని లోపలికి వెళ్ళాలంట. సో దేవునికి ప్రార్థించుకొని వెళ్దాము. ముఖ్య ఆలయంలోనికి ఎంటర్ అవుతున్నామండి. మూల విరాట్టు ఆదిలక్ష్మి సమేత ఆదినారాయణ స్వామి చాలా బాగున్నారండి.
దేవతలందరికీ మనం ప్రార్థించుకుందాము. ఇప్పుడు మనం అష్టలక్ష్మిని కూడా దర్శించుకుందాము. లక్ష్మీ దేవత సంపదనిచ్చే దేవతగా హిందువులు హృదయాల్లో స్థిరపడింది. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క 8 రూపాలను మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు సంతాన లక్ష్మీదేవి అమ్మవారు. గజలక్ష్మి అమ్మవారు 2 గజాలు అభిషేకాలు చేస్తూ ఉంటాయి. ధనలక్ష్మి అమ్మవారు మనకి సిరులను సంపదలను ఇచ్చే దేవత. ధాన్యలక్ష్మి అమ్మవారు మనకి ధాన్యానికి కొదువ ఉండకూడదు అని ప్రార్థిద్దాము. విజయలక్ష్మి అమ్మవారు మనం చేపట్టే పనులలో మనకి విజయాలు చేకూర్చాలని ప్రార్థిద్దాము. విద్యాలక్ష్మి అమ్మవారు పిల్లలకు విద్యాబుద్ధులు అందించాలని ప్రార్థించుకుందాము. వీరలక్ష్మి అమ్మవారు అంటే ధైర్యలక్ష్మీదేవి అని కూడా అంటారు. మనందరిలో ధైర్యం నింపాలని ప్రార్థించుకుందాము. సకృతాయాస్తు మంగళం మంగళనీరాజనం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి తదంగ నమస్కరోమి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.